హాయ్ హలో నమస్తే. ఈరోజు సినీ మాధుర్యం కార్యక్రమంలో సినీ నిర్మాత, ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ప్రపంచం గుర్తించిన గొప్ప నటి రాధిక. ఆమె గురించే ఈరోజు మన టాపిక్. ఆమె 1963లో జన్మించారు. తల్లిదండ్రులు తమిళంలో మహానటుడు ఎంఆర్ రాధ. ఆయన తన డైలాగ్ డెలివరీతో ఎంతోమంది ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకున్నారు. ఇక తల్లి గీత శ్రీలంకకు చెందినవారు. సన్ టీవీ ప్రేక్షకులకు రాధిక సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్వర్క్ ద్వారా ప్రసారమవుతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను రాధిక నిర్మిస్తున్నారు. రాధిక 3 సార్లు వివాహం చేసుకున్నారు. మొదట తమిళ నటుడు ప్రతాప్ పోతన్ను 1985లో, 2 ఏళ్ల తరువాత విడిపోయి 1990లో రిచర్డ్ హార్డీని రెండవ వివాహం చేసుకున్నారు. వారికి రియాన్ని హార్డీ అనే కూతురు ఉంది. ఆ తరువాత ఆమె సహనటుడు శరత్ కుమార్ను 3వ వివాహం చేసుకున్నారు. వీరికి 2004లో రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. రాధిక నటించిన తెలుగు చిత్రాల్లో కొన్నింటిని చూద్దాం. 1980లో ధవళ సత్యం దర్శకత్వంలో మురళీమోహన్ సరసన నటించారు రాధిక. ఈ చిత్రం విజయవంతమైంది. 1981లో కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి సరసన నటించారు. ఈ సినిమాలో రాధికకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. అలాగే 1987లో చిరంజీవితో కలిసి దొంగమొగుడు సినిమాలో నటించారు. ఈ సినిమా ఆనాడు కోట్లలో కలెక్షన్స్ రాబట్టింది. 1985లో విడుదలైన స్వాతిముత్యం సినిమాలో లెజెండ్ కమల్ హాసన్తో నటించింది. అందులో ఈ జంటకు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు, నీరాజనాలు పలికారు. స్వాతిముత్యం సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. రాధిక పల్నాటి పౌరుషం చిత్రంలో నటించారు. ఇందులో చాలా మంచి నటనను ప్రదర్శించారు. సినిమా విజయవంతమైంది. ఇందులో కృష్ణరాజుకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. 1986లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా జైలు పక్షి. కెవి మహదేవన్ సంగీతం అందించారు. పాటలన్నీ హిట్ అయ్యాయి. చిత్రం యావరేజ్గా నిలిచినప్పటికీ ఆర్థికంగా విజయం సాధించింది. ఈమెకు ఉమెన్స్ సెలబ్రేషన్ 2022 పురస్కారం యూకే పార్లమెంట్ రాధికకు అందజేసింది. ఇంకా అనేక పురస్కారాలు రాధిక అందుకున్నారు. అందరూ మెచ్చే అభిమాన నటి రాధిక.